వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టం మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. గరుడవేగ కొత్త సీఈఓగా లక్కరాజు. గ్రేటర్లో ప్రమాదకర స్థాయికి దోమలు నగరవాసులకు పొంచి ఉన్న ముప్పు. ఏపీ అసెంబ్లీ రెండో గేటు తెరుచుకుంది. ప్రజల కోసం అసెంబ్లీ ద్వారాలు తెరిచే ఉంటాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. విడాకులు తీసుకున్న ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ పోస్టులో క్లారిటీ. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బుధవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నాయకులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినా ఎవరు అధైర్యపడవద్దని, కార్యకర్తలకు పార్టీకి తను అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి. మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి. మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే. వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయనకు మనసు ఎట్లొచ్చింది మహిపాల్ రెడ్డికి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాక ముఖ్యం పార్టీకి. పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా. గరుడవేగ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సతీష్ లక్కరాజు నియామకం కావడం విశేషం. లాజిస్టిక్స్ పరిశ్రమలో 30 సంవత్సరాల అనుభవంతో విజ్ ఫ్రైట్, ఎజిలిటీ లాజిస్టిక్స్ మరియు డాచర్ ఇండియాలో కీలక పాత్రలతో సహా లక్కరాజు గరుడవేగకు నైపుణ్యం యొక్క సంపదను తీసుకువచ్చారు. గరుడవేగలో చేరడం నాకు గౌరవంగా భావిస్తున్నాను మరియు ఆవిష్కరణ మరియు వృద్ధిని నడిపించడానికి ఎదురు చూస్తున్నాను.
అని లక్కరాజు అన్నారు. గరుడవేగ భారతదేశం అంతటా 185కు పైగా స్థానాల్లో 400కి పైగా శాఖలను నిర్వహిస్తోంది. యుఎస్ఏ, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, కెనడా మరియు మరిన్నింటికి వేగవంతమైన, విశ్వసనీయమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ షిప్పింగ్ పరిష్కారాలను అందిస్తోంది. దాని పోటీదారులకు మరియు 24 గంటల కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన గరుడవేగ ప్రపంచవ్యాప్తంగా భారతీయ వ్యాపారులకు ఒక ముఖ్యమైన లింక్ అని చెప్పొచ్చు. నగరంలో దోమలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, మురుగు కాలువలు, నాలాల కారణంగా దోమల బెడద ఎక్కువైంది. ఇప్పటికే దోమకాటుకు గురై పలువురు ఆసుపత్రులు పాలయ్యారు. డెంగ్యూ, మలేరియా వంటి రోగాల ముప్పు నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. ఇన్నాళ్లు మూతపడిన అసెంబ్లీ రెండో ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడి ఆదేశంతో బుధవారం అధికారులు తెరిచారు. ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 5 ఏళ్లు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళన నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలు వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్లో గ్రే డ్రైవర్స్కు సంబంధించిన ఓ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేశారు. పోస్టులో ఏమున్నదంటే, విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ దంపతులు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న వీడియోలు మన మనసును కదిలిస్తాయి. కొంతమంది అలాంటి కలలు కనేవారు. కానీ ప్రస్తుతం చాలామంది కపుల్స్ విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల వలన వారు తమ బంధాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. విడాకులు తీసుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది, వారు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు వంటి ప్రశ్నలు, సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇక అసలు గ్రే విడాకులు అంటే సాధారణంగా 50 ఏళ్లు కలిసి ఉండి తర్వాత వివాహం రద్దు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకునే వారికి సంబంధించిన నిబంధనలు, వారి విడాకులు తీసుకోవడానికి గల కారణాలు, అంశాలు ఈ పోస్టులో పొందుపరిచి ఉన్నాయి. కాగా ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్స్కు ఆజ్యం పోసినట్లయింది. దీనితో నిజంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకున్నారు, దానికి క్లారిటీ అదే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.